అన్నమయ్య జిల్లా రాయచోటి కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైసీపీ మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపును ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. శిబిరానికి పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరం సందర్భంగా గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్, ఆయన తండ్రి బషీర్ ఖాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎళ్లవేళ్లా ప్రజలకు అందుబాటులో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. మరోవైపు బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఉందని, ప్రతి ఒక్కరూ సేవా మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఒక మనిషికి టెస్ట్ చేసుకుంటే 2000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి దాన్ని పూర్తిగా ఉచితంగా 200 నుంచి 300 మందికి ఉచితంగా చేయాలని చెప్పి ఆ కిట్స్తో అంతవరకు రావటం, వాటితో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించే వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా అత్యవసరమైతే వాళ్ళు కూడా చూడటానికి వాళ్ళు సిద్ధంగా ఉండడం, ఇట్లా అన్ని రకాలుగా మా పట్టణ ప్రముఖులైనటువంటి పెద్దలు డాక్టర్ బయారెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి మహేష్ రాజు గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అలాగే కడప నుంచి వచ్చినటువంటి హిమాలయ ఎండి గారు అయినటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీరు శైలేష్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా మనకు అన్నిటి ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో గౌరవ రాయచోటి శాసనసభ్యులు ప్రారంభింపజేసిన ఈ మెగా వైద్య శిబిరం ముఖ్య కారణం ఏమంటే, రాయచోటి ప్రజలకు ముఖ్యంగా కొత్తపల్లి ఏరియాలో ముస్లిం మైనారిటీలు అలాగే వేరే మతస్థులు కూడా చాలా పేదవారిగా ఇక్కడ ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాయచోటి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ వైద్యులు అలాగే హిమాలయ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడప నుంచి డాక్టర్